నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కోటి సంతకాల ప్రజా ఉద్యమ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతి పౌరుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. న్యాయమూర్తి కృష్ణవంశీ. 21న పల్స్ పోలియో. ఎంపీడీఓ అప్పాజీ. బాలుర కళాశాలకు సౌండ్ బాక్సును వితరణ చేసిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. వార్తలను వివరాలు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం విజయవంతమైందని మాజీ మంత్రి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బుధవారం పుంగనూరుకు చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత పట్టణంలోని దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రజా ఉద్యమ కోటి సంతకాల వాహనాన్ని జెండా ఊపి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ప్రారంభించారు. మీడియాతో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ఆయన మంత్రివర్గ సభ్యులు ధనదాహంతో విశాఖలో కోట్ల రూపాయలు విలువ చేసే భూములను 90 పైసలకే కట్టబెట్టారని ఆరోపించారు. కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ మొదటి అడుగు మాత్రమేనని, ఈ ఉద్యమం ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ఆధ్వర్యంలో ఒకే ఒకసారి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను వాటికి సంబంధించి అనుబంధ కార్పొరేట్ హాస్పిటల్స్ను తీసుకొచ్చిందో, మరి అలాంటి వ్యవస్థ పేదలందరికీ కూడా ఉచితంగా వైద్య విద్యను అభ్యసించేదానికి వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలని చెప్పి పేదల కోసం ఏ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయనట్లు భారతదేశంలోనే ప్రథమంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 వైద్య కళాశాలలు వాటికి సంబంధించి హాస్పిటల్స్ తీసుకొచ్చి వైద్యం కానీ విద్య కానీ పేదలందరికీ అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఆలోచన చేశారో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ప్రతిదీ కూడా తిరగరాసు. అదేవిధంగా ఈ మెడికల్ కాలేజీలు కూడా మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాము అని ఏ విధంగా వాళ్ళు చెప్పారో అది తీవ్రంగా అభ్యంతరకరంగా మనకందరికీ కూడా అనిపించింది. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా మనం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా
వైద్య విద్య పేదలకు అందుబాటులో ఉండాలి కాబట్టి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదు అని చెప్పి మనం ఈరోజు కోటి సంతకాల ఉద్యమానికి గత 2 నెలలకు ముందే నాంది పలికాం. అది ధర్మల ఈరోజు పూర్తయి మనం ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈరోజు జిల్లా కార్యాలయానికి మన ఏదైతే దస్తూరీలు చేశారో, సంతకాలు పెట్టారో అవన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పే కార్యక్రమం ఈరోజు చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, ఈరోజు విశాఖపట్నంలో ఏ విధంగా 90 పైసలకే 50 కోట్లు 100 కోట్లు విలువ చేసే భూములన్నీ కూడా అప్పచెప్తా ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలు కూడా కేవలం డబ్బుల దాహంతో చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు, వారి మంత్రివర్గంలో ఉండే సభ్యులు డబ్బుల దాహంతో ఇవి అమ్ముకోవాలా, సొమ్ము చేసుకోవాలా అని చెప్పి కేవలం ఈ రాబోయే రోజుల్లో మనం చూస్తాం. కేవలం రూపాయికి 2 రూపాయలకి ఇచ్చే పరిస్థితి ఏదే విధంగా అయితే 100 కోట్లు చేసే భూములకు ఉన్నాయో ఆ విధంగానే ఇవి కేవలం పప్పు బిల్లాలకు అమ్మేసే పరిస్థితి 17 మెడికల్ కాలేజీలు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నాడు. దీన్ని తీవ్రంగా మనం వ్యతిరేకిస్తూ ఉన్నాము. దశల వారీగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయాలని చెప్పి మనం ఏదైతే కంకణం కట్టుకున్నామో ఈరోజు జిల్లా స్థాయిలో జిల్లా అధ్యక్షుడికి ఈ సంతకాలు చేసిన బుక్కులన్నీ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి ఆ నియోజకవర్గానికి సంబంధించిన శాసనసభ్యుడు లేదా కోఆర్డినేటర్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 15వ తేదీ జిల్లా అధ్యక్షుడి దగ్గర నుంచి మనమందరూ కూడా అక్కడ పోయి అక్కడి నుంచి రాష్ట్ర కార్యాలయానికి పంపడం జరుగుతుంది. 17వ తేదీ కానీ 18 కానీ ఇంకా నిర్ణయించబడలేదు కాబట్టి నిర్ణయించిన తర్వాత ఆ రోజు గవర్నర్ గారిని కలిసి ఈ బుక్కులన్నీ కూడా కోటి సంతకాల బుక్కులన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇది మొదటి అధ్యాయం మాత్రమే ఈ ఉద్యమంలో. ఇంకా దీన్ని ఎక్కువ తీవ్రతరం చేసి ఏ పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పరం చేయకూడదు. ఈ 17 మెడికల్ కాలేజీలు ఏ పరిస్థితుల్లో కూడా పేదలందరినీ కూడా ఉచిత వైద్య విద్యకు దూరం చేయకూడదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా మనము మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజలందరూ కూడా దీన్ని సహకరిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. తర్వాత పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన సంతకాల పేపర్లను పార్టీ ప్రధాన కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. పౌరుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలని న్యాయమూర్తి కృష్ణవంశీ అన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా పుంగనూరు పట్టణంలోని బసవరాజ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రోటరీ క్లబ్ వారు న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు. ముఖ్య అతిథులుగా న్యాయమూర్తి కృష్ణవంశీ హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. 1948 డిసెంబర్ 10న ఐక్యరాజ్య సమితి ఆమోదించిందన్నారు. అనంతరం విద్యార్థులకు విద్యా హక్కు చట్టం, ఫోక్సో యాక్ట్, బాల్య వివాహాలు, బాలల హక్కులు, సమానత్వం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. హ్యూమన్ రైట్స్ అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఎంటైర్ వరల్డ్కి యునైటెడ్ నేషన్స్ అన్నది ఎవరన్నా విన్నారా? సివిక్స్ వాళ్ళు వినుంటారు. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి అంటారు. వాళ్ళు గ్లోబల్గా అంటే ఎంటైర్ వరల్డ్కి ఒక సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ప్రతి మనిషికి ఒక సెట్ ఆఫ్ రైట్స్ ఉండాలి. ఆ రైట్స్కి కట్టుబడి ఉండి ఆ రైట్స్ అందరికీ అవైలబుల్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ రైట్ అంటే ఏంటి? మనకుండే హక్కు. ఆ హక్కుని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే ఆ హక్కు మీకు రాకుండా చేశారంటే అప్పుడు మనకేంటి? ఇప్పుడు మనం ఈరోజు ఫ్రీగా తిరగగలుగుతున్నాం, రోడ్డు మీద నడుచుకుని తిరగగలుగుతున్నాం. దట్ ఈస్ ఆల్సో రైట్, ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. అది కూడా ఒక రైటే. లేకపోతే ఒక రిలీజియన్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం, ఒక హిందువో, ఒక క్రిస్టియనో, ఒక ముస్లిం, ఏదైతే మనకు నచ్చిన మతాన్ని ఫాలో అవుతున్నాం, అది ఒక రైట్ ఆఫ్ రిలీజియన్. మీకు దొరుకుతున్న ఎడ్యుకేషన్ 6 to 14 ఇయర్స్కి దొరికే ఎడ్యుకేషన్ కూడా ఒక రైటే. మనం ఎవ్రీ మినిట్ ఆఫ్ అవర్ లైఫ్ ఒక రైట్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటున్నాం. అలాగే రైట్ టు ఈక్వాలిటీ విన్నారా? రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వం. ఆల్ ఆఫ్ అస్ ఆర్ ఈక్వల్ ఇన్ ది ఐ ఆఫ్ లా. అందరం ఈక్వలే. తను, నేను, ఎవరైనా కూడా ఈక్వలే. అందరికీ హక్కులు సమానంగా ఉంటాయి. ఈ హక్కులన్నిటికీ రికగ్నిషన్ ఉండాలి అంటే జనరల్ పబ్లిక్ మనందరికీ కూడా తెలియాలి. ఇప్పుడు ఈ గ్యాదరింగ్ స్టూడెంట్స్కి మేము ఎందుకు అడ్రస్ చేస్తున్నామంటే మీరు
వెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఉంటారు డిఫరెంట్ విలేజెస్, మీరు అందరూ ఒక దగ్గరే ఉంటారు కదా, డిఫరెంట్ విలేజెస్. మీరు వెళ్ళి యాజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ సొసైటీ మీరేం చేయాలి అంటే, నేను మీకు ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నాను కదా రైట్స్ గురించి. ఇండియాలో కాన్స్టిట్యూషన్ గురించి విన్నారు కదా. సో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, ఆర్టికల్ 12 to ఆర్టికల్ 35 అని చదువుతూ ఉంటాం అందరం. ఆ ఫండమెంటల్ రైట్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అని మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలని అందరూ చదువుతాం. అవంటే ఏంటి, వాటి కోసం ఒక్కొక్క రికగ్నిషన్ ఉండాలి కదా. ఆ రికగ్నిషన్ కోసం పెట్టిన డే ఇది. అందులో భాగంగా రైట్ టు ఈక్వాలిటీ ఉంటుంది, అందరూ సమానం అని చెప్పాను కదా. అందులో మళ్ళీ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. మెంటలీ మెన్ అండ్ ఉమెన్ ఎవ్రీ వన్ మేబీ ఈక్వల్, అందరూ ఈక్వల్ అయ్యి ఉండొచ్చు. సో అలాగే ఒక 30 years ఏజ్ ఉండే పర్సన్ ఏదైనా అటాక్ జరిగితే తిరిగి కొట్టగలడు, అట్లీస్ట్ డిఫెన్స్ ఉంటుంది కదా. అదే ఒక 3-4 years బాబు చేయగలడా, లేదా 3-4 years పాప చేయగలడా? చేయలేదు. సో అగైన్ వాటి కోసం మళ్ళీ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అని ఉంటుంది, మీరు విని ఉంటారు. ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడు ఉమెన్ ఉన్నారు, వల్నరబుల్ గ్రూప్ అంటే కొంచెం వీక్ ఉంటారు, సో వాళ్ళ కోసం స్పెషల్ లాస్ ఉంటాయి. అలాగే చిల్డ్రన్ ఉంటారు. కొత్తగా సినిమా చూసి ఉంటారు కదా, కోర్ట్ చూసారా? పోక్సో అని వినుంటారు కదా. పోక్సో అంటే ఏంటి? చిన్నపిల్లలు కాదు, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్. అక్కడ చిల్డ్రన్ అంటే ఒక అబ్బాయి అవ్వచ్చు, ఒక అమ్మాయి కూడా అవ్వచ్చు, ఆ చిన్నపిల్లలు జరిగే. సో ఇప్పుడు మనం ఎంత రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నానబల గణేష్, రాజారెడ్డి తదితరులు ప్రసంగించారు. కార్యక్రమంలో ఎస్ఐ హరిప్రసాద్, కళాశాల ప్రిన్సిపల్ దయానంద్ రాజు, రోటరీ సభ్యులు డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్, భాస్కర్ జెట్టి, అధ్యాపక బృందం పాల్గొన్నారు. మేజర్ కాదు, అదంతా మైనర్ చిల్డ్రన్స్ అంటారు, అంతేనా? మైనర్స్ అంటారు. మేజర్స్ మైనర్స్ 2 రకాలు ఉంటాయి. అట్లా మేమంతా మేజర్స్, మీరంతా మైనర్స్. దానికి జెండర్ ఈక్వాలిటీ అనేటువంటిది ఏమి లేదు, ఇద్దరు కూడా మైనర్సే అని అంటారు. సో మీ అందరూ పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే నేరం చేస్తే నేరమా కాదా? నేరమే. నేరం ఎవరు చేసినా నేరమే. కాకపోతే చట్టంలో కొద్దిమందికి మాత్రం ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. చట్టంలో కొద్దిమందికి ఎగ్జంప్షన్స్ ఉన్నాయి. ఆ ఎగ్జంప్షన్స్ ఎవరికి ఉన్నాయనేటువంటి అంశం మీకు ఇప్పటితో అవసరం లేనటువంటిది. అదే ఒక సందర్భంలో మాత్రం అది ఖచ్చితంగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. ఎప్పుడు మన మానం మీదకి కానీ ప్రాణం మీదకి కానీ వచ్చిన క్రమంలో మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే క్రమంలో మనం ఏదైనా నేరం చేసినా అప్పుడు ఆ నేరం కాదు. నేరం అయినప్పటికీ దానికి జనరల్ ఎగ్జంప్షన్స్ ఉంటుంది. అర్థమైందా? ఏ సందర్భంలో మనకు ఒక నేరం చేసినా ఆ నేరం అనేటువంటిది నేరం కాదు అనేటువంటిది అంటే మనకు ప్రాణం మీదకి వచ్చినప్పుడు కానీ మానం మీదకి వచ్చినప్పుడు కానీ ఏదైనా ఒక నేరం చేసినప్పుడు ఆ నేరము చట్ట పరిధిలో ఎగ్జంప్షన్ అనేది ఉంటుంది. అంతే తప్ప మిగతా ఏ సందర్భాల్లో మీరు ఏ రకమైనటువంటి నేరం చేసినా కూడా అది చట్టాల్లో తెలుపుకున్నటువంటి దాని ప్రకారం నేరస్తులుగా అవుతారు. కాకపోతే మీకు సపరేట్ యాక్ట్ వేరే విధంగా ఉంది, జువెనైల్ యాక్ట్ కిందకి మీకు ట్రీట్ చేస్తారు. గత 26 సంవత్సరాలుగా పొంగనూరు పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి ఒక కార్యక్రమాన్ని న్యాయ విజ్ఞాన సదస్సుని చాలా గొప్పగా పొంగనూరు పట్టణంలో నిర్వహించాలని చెప్పేసి చాలా కాలంగా ఎదురు చూడడం జరిగింది. మరి ఇంకొక విషయం, ఈరోజు మానవ హక్కుల దినోత్సవం కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకమైన విషయం. మీకందరికీ కూడా 10వ తరగతి తర్వాత ఈ యొక్క ఇంటర్మీడియట్ అనేది జీవితంలో అత్యంత కీలకమైన దశ. ఇక్కడ మా పిల్లలు ఎంత బాగా తమ యొక్క అలవాట్లను తమ యొక్క నడవడికను బాగా చేసుకుంటే భవిష్యత్తులో ఎంత దూరమైనా ఎక్కడికైనా తిరిగి చూడకుండా వెళ్ళవచ్చు. అలాంటి కార్యక్రమాన్ని ఇక్కడ మా మిత్రులైనటువంటి ప్రిన్సిపాల్ గారి సమక్షంలో నిర్వహించడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మీరందరూ కూడా బాగా గమనించాలి. ఎన్నో మీ యొక్క సెల్ ఫోన్లో అన్నీ చూసుకుంటూ మీరు చాలా రకాలుగా ఎదగచ్చు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. సెల్ ఫోన్లో ఎంత మంచి ఉందో అంత చెడు ఎక్కువగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు సెల్ ఫోన్లో మీరు చూసి నేర్చుకోలేరు. ఇక్కడికి వచ్చి అందరికీ కూడా
మీకు అందరికీ కూడా ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి చెప్తే మీ యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చి మీ యొక్క బంగారు భవిష్యత్తుకు పునాది వేసడానికి బాగుంటుంది. కాబట్టి ఇక్కడ వారు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా పాటించి మీరు మీ యొక్క భవిష్యత్తుకి మంచి పునాది వేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మీ యొక్క తల్లిదండ్రులు మీపై ఉంచుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాగా చదివి మంచి అత్యున్నత స్థాయికి ఎదిగి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఇలాంటి రోటరీ క్లబ్లే కాదు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగనూరు పట్టణం కటకిందపాలెం చింతల వీధిలోని నడివీధి గంగమ్మకు మంగళవారం సాయంత్రం మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజల్ని నిర్వహించారు. పట్టణంలోని కటకిందపాలెం చింతల వీధి వివేకానంద నగర్ మహిళలు అమ్మవారికి పూజలు నిర్వహించి ప్రసాద వినియోగం చేశారు. అర్చకులు రామకృష్ణ స్వామి అమ్మవారికి ఫలపుష్పాలతో అభిషేకం నిర్వహించి అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి మంగళవారం రాత్రి అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మరియు పౌర్ణమి ముందు రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళూరును పొంగనూరు జనసేన నాయకులు కలిశారు. బుధవారం మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయం నందు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు చిన్నారాయల్, నియోజకవర్గ నాయకులు కోల సోమశేఖర్, పొంగనూరు సింగిల్ విండో చైర్మన్ పగడాల రమణ, రొంపిచర్ల ఏఎంసీ డైరెక్టర్ రెడ్డి శివరాయల్ మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గంలో జరగబో కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. స్థానిక ఎన్నికలు మరియు నియోజకవర్గ కమిటీలపై కలిసి చర్చించి త్వరలో కోల సోమశేఖర్ ఆధ్వర్యంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని రామ్ తాళ్ళూరుతో మాట్లాడగా వారు సానుకూలంగా స్పందిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది. పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని బసవరాజ బాలురా జూనియర్ కళాశాలకు పూర్వపు విద్యార్థి విశ్రాంత డిఎస్పీ సుకుమార్ బాబు 20,000 రూపాయలు విలువ చేసే సౌండ్ బాక్స్ను వితరణ చేశారు. మరొక మైక్రోఫోన్ను ఆయన ప్రిన్సిపల్ దయానందరాజుకు బుధవారం అందజేశారు. విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాతకు కళాశాల తరపున ప్రిన్సిపల్ కృతజ్ఞతలు తెలిపారు. తిరుమల శ్రీవారిని సినీ నటి శ్రియ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో హీరోయిన్ శ్రియ మరియు కుమార్తె రాధా శరణ్ కోచు, తల్లి నీరజ శరణ్లు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అన్ని శాఖలు సమన్వయంతో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ అప్పాజీ కోరారు. బుధవారం పొంగనూరు మండల కార్యాలయంలో ముడిపాపనపల్లి పిహెచ్సి డాక్టర్ సృజన ఆధ్వర్యంలో పల్స్ పోలియో కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీన ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. 5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో వ్యాక్సిన్ తప్పనిసరిగా వేయాలన్నారు.
పోలియో వ్యాధిని శాశ్వతంగా నిర్మూలించాలని, అందుకు అన్ని లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ సందర్భంగా డాక్టర్ సృజన మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలు 3518 మందిని గుర్తించినట్లు చెప్పారు. మండల వ్యాప్తంగా 50 బూతులు, 5 రూట్లు, ఒక మొబైల్ టీం ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సుధాకర, ఐసిడిఎస్ సూపర్వైజర్ సుజాత, సిబ్బంది పాల్గొన్నారు. సెన్సిటివ్, అది డ్యామేజ్ అయిపోతుంది, హీట్ ఎక్స్పోజ్ అయితే డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి మీరు ఫ్రైడే సాటర్డే రోజు మీరు స్కూల్స్ కీస్ మనకి స్టాఫ్కి హ్యాండ్ ఓవర్ చేస్తే మీ థింగ్స్ ఏమి పోకుండా జాగ్రత్తగా పల్స్పోలి అవగా మళ్ళీ మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తాము. అంటే కారిడార్లో కాకుండా, చెట్ల కింద కాకుండా అట్లా పెట్టకుండా రూమ్లో ఒక టేబుల్ ప్రాపర్గా సెటప్ కోసము మీ కోఆపరేషన్ కావాలి. మీరందరూ కూడా మీ కింద స్టాఫ్ చెప్తే మాకు ఆ రోజు సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే ఆ వైర్లు ఒక ఓపెన్ చేసామంటే 16 మందికి వేయాలి. ఒకసారి అది హీట్కి ఎక్స్పోజ్ అయిందంటే, క్యారియర్ ఎక్స్పోజ్ అయిందంటే డ్యామేజ్ అయిపోతాయి. కాబట్టి అది మీకు రిక్వెస్ట్ చేయడానికి, ఆ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేస్తారని మీ స్టాఫ్ అందరికీ మీరు చెప్తారనేసి, మీ కోఆపరేషన్ కావాలని అడగడానికి వచ్చాము. సండే సార్ ప్రోగ్రాము. సాటర్డే మాకు 5కి స్టార్ట్ అవుతుంది సార్. బూత్ అనేది 5 నుంచి స్టార్ట్ చేస్తాం సార్. అందుకని ముందు రోజు ఇచ్చేస్తే ఆ రోజు ఎవరిని డిస్టర్బ్ అవ్వకుండా ముందు రోజు హ్యాండ్ ఓవర్ ఇస్తే కీస్ మాకు బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. సండే ప్రోగ్రామ్ అయితే హై స్కూల్స్లో అయితే సండే మాకు ఎట్లా 10th క్లాస్ ఉంది హై స్కూల్స్లో. ప్రైమరీ స్కూల్స్లో అయితే మీరు కానీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ చెప్తే ఒకసారి సెండ్ చేస్తే ఒకసారి సెండ్ చేయండి సార్. ఏవే ఉన్నాయి మాకు ఐడియా వచ్చేసుకుంటాం. సరే మీకు ఉంటాను. ఆడ మా టీచర్స్ ఉండేటువంటి వాళ్ళు మాకు వంట చేసేవాళ్ళు ఉంటారు. ఏదంటే మీరు రోజు ముందుగా వచ్చేసి మీకు ఏమో కావాలో దాని అదే ఉంది సార్. ఫ్రైడే సాటర్డే బోర్డు పైన పల్స్ పోలియో December 21st అనేసి డ్రాప్స్ పెట్టండి. నోటీస్ బోర్డులో 25 పల్స్ పోలియో నోటీస్ బోర్డులో ఐడెంటిఫై చేశారు. మేము కూడా గ్రామాల్లో టౌన్లో మామూలుగా చేస్తాం. కూడా చేశారు. పిల్లలందరూ కూడా ఐసిడిఎస్ అడుగుతూ వాడు చెప్తారు. మన డిపార్ట్మెంట్కి సంబంధించి మీరందరూ కూడా ఏం చేయొచ్చు. అందుకోసం అది ఒకసారి చెప్తామనే ఉద్దేశంతో వాళ్ళు కూడా జాయిన్ చేయాలి. 25 పల్స్లో మనం 100% అనేది ఇమ్యూనైజేషన్ ప్రోగ్రామ్ జరిగే విధంగా అందరూ సహకరించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దీనికి సంబంధించిన లిస్ట్ అంతా కూడా ఏ స్కూల్స్ ఏ సర్వీస్ అని కూడా తర్వాత ఎంఈఓ గారికి అడగారు. ఎంఈఓ గారు పెట్టిన దృష్టికి మీరందరూ కూడా మీ కన్సల్ట్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి కమ్యూనికేట్ చేశారు. ఒకసారి మేడం ఇంకోటి మేడం, పల్స్ పోలియో ఏ ఏజ్ గ్రూప్ ఉంది, ఎటువంటి వారికి ఒకవేళ జబ్బులు ఉంటే వేయచ్చా వేయకూడదా, ఎన్ని గంటలకు వరకు మేము రేపే రేపే చెప్తాం. కానీ ముందుగా ఏదైనా 0 to 5 years లోపు ఉండేటువంటి వాళ్ళకి జబ్బులు ఉంటే వేయచ్చా వేయకూడదా, మీ వాళ్ళు ఎక్కడన్నా ఉందే కానీ బయట ఉందే కానీ ఆ రోజు ఇంటికి రమ్మని చెప్పి కొంతమంది మైగ్రేషన్ ఉంటారు. కానీ మేము ఉండేటువంటి హై స్కూల్స్ మా చుట్టుపక్కల నుంచి కూడా కొంతమంది పిల్లలు వస్తారు. కాబట్టి మేము ఒకసారి చెక్ చేస్తాం. పల్స్ పోలియో ఉంది ఎవరికి వేస్తారు? ఫ్రైడే ప్రైవేట్ మీటింగ్ అప్పుడు ఏఎన్ఎంస్ వస్తారు సార్, వాళ్ళు మాట్లాడతారు సార్. ఫ్రైడే 0 to 5 కూడా దీనికి ఇస్తాను కదా. అట్లా ఏమైనా ఉంటే కూడా చేస్తాం. అట్లా చేసేస్తాం మేడం. మాకు ఇది ఉన్నాడు మేడం, మాకు ఫస్ట్ ఎయిడ్ అనేటువంటి మా ఓన్ కెమెరా అంటే
ఆడపిల్లలకి కడుపు నొప్పి అంటారు, మగపిల్లలకి కడుపు నొప్పి అంటారు. వాళ్ళకి ఏ ట్యాబ్లెట్ వల్ల, వీళ్ళకి ఏ ట్యాబ్లెట్ వల్ల మీ యొక్క ఏఎన్ఎంస్ ఒక లిస్టు రాసి ఈ ట్యాబ్లెట్ ఈ లిస్ట్ అనేది మా ఊరికి ఇచ్చేస్తే మా ఊరు ట్యాబ్లెట్ నోటీస్ పట్టుకుని ఒకటి పెట్టుకుంటారు. మళ్ళీ పారాసెటమాల్ అనేటువంటి కొంతమంది మీకు కానీ గవర్నమెంట్కి కానీ వస్తే ఒకవేళ ఆ 500 mg కొన్ని ఇచ్చి పెడితే మా ఊరికి మెడిసిన్స్ తీసుకోండి. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ కిట్లో మాకు కూడా కొంచెం గైడెన్స్ ఇస్తే మా ఊరు ఏదో గేమ్స్ ఆడుతుంటారో పడతారు తగులుతుంది, మేమేం చేయాల, మా వెంటనే దాన్ని ఏం చేయాలనేటువంటి విషయం కూడా మా ఊరు మీకు ఏదైనా ఒకసారి చెప్పేస్తే ప్రతి గురువారం ఐరన్ టాబ్లెట్ వల్ల దానికి ఇచ్చేటువంటి దానికి మా శాంతిపురం మండలంలో వాళ్ళు డైలీ వాళ్ళు వచ్చి ఏమేమి చేస్తా ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు వచ్చి వాళ్ళంతా డేటా తీసుకునేసి వాళ్ళంతా ఇంజక్షన్ చేసి భారత ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ 2047. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్యేయం స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు సాగుదామని 20 సూత్రాల కార్యక్రమాల అమలులో చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు నగర మేయర్ అముదాలతో కలిసి వైద్య ఆరోగ్యం మరియు విద్యకు సంబంధించిన పథకాలు, అమృత్ 1.0, అమృత్ 2.0, జల్ జీవన్ మిషన్, పిఎం సూర్యగర్, పిఎం కుసుమ్లపై ఆయా శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలపై ఇదివరకే వివిధ జిల్లాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించడం జరిగిందని, చిత్తూరు జిల్లాకు రావడం ఇది రెండోసారని, ఈ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడం మన లక్ష్యమన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పంతో మన దేశ అభివృద్ధిని ముందుకు నడుపుతున్నారని, మన రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశంలో అగ్రగామి రాష్ట్రంగా అన్ని రంగాల్లో ముందుండే విధంగా తయారు చేసేందుకు విజన్ 2047 కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. విద్య, వైద్య, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో చిత్తూరు జిల్లా అగ్రగామిగా నిలవాలి. స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సంకల్పానికి అనుగుణంగా విద్య, వైద్య రంగంలో చిత్తూరు జిల్లా మంచి ఫలితాలు సాధించాలని, జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాల అమలు గురించి ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటి సంతకాల ప్రజా ఉద్యమ వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ప్రతి పౌరుడు తమ హక్కుల గురించి తెలుసుకోవాలి. న్యాయమూర్తి కృష్ణవంశీ. పల్స్ పోలియో, ఎంపీడీఓ అప్పాజీ. బాలుర కళాశాలకు సౌండ్ బాక్సును వితరణ చేసిన విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సరే, నమస్కారం.